పూచకోత కలెక్షన్ లో ఆల్రెడీ ఆయన కెరీర్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా. అంటే చాలా మంది సాయి పల్లవి సినిమా అంటే సాయి పల్లవి యాక్టింగ్ బాగుంటుంది అంటారు, కానీ ఈ సినిమాలో సాయి పల్లవిది రొటీన్ ఉంది, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటది టాక్. బట్ నాగ చైతన్య ఇప్పుడు తీసిన సినిమాల్లో అన్నిటికంటే బెస్ట్ యాక్టింగ్ ఇచ్చాడని అల్లు అరవింద్ గారు అంటే మేము ఏదో అనుకుంటే నార్మల్ అంటుంటారు, ప్రొడ్యూసర్ అంటుంటారు కదా. సినిమా చూసిన తర్వాత మైండ్ పోయింది అయ్యా. ఆ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటది పాకిస్తాన్ దగ్గర, తన పెళ్లి కార్డ్ పట్టుకుని ఒక సీన్ వైరల్ అవుతుంది, ఒక సాంగ్ ఏడిపించేస్తాడు కదా అబ్బాయిలు. అంటే మనకి ఏమనిపిస్తుంది, లవర్స్ డే వచ్చింది కదా, 14th ఉంది, రేపు మనది కూడా అదేనేమో పరిస్థితి. అంటే అలా మనకి కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి, అట్లా ఏడిపించేసాడు. మాస్లకు ఎలా అనిపించింది నా చైతన్య? మాస్లకు మామూలుగా లేదు, అసలు మామూలుగా పెట్టాడు. అంటే మరీ ఓవర్ లేకుండా సింపుల్ గా చూపించాడు, అంటే మరీ ఎక్కువ హైప్ లేకుండా మంచిగా చూపించాడు. అండ్ ఇంకోటి ఏంటంటే లవ్ స్టోరీ తీయాలంటే అక్కినేని ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ తప్ప వేరే చేయలేరు కూడా, అది మళ్ళీ నిరూపించుకున్నాడు. అండ్ దీంతో అందరూ అంటారు చైతన్య మాస్ లేదు, మాస్ యాక్టింగ్ రాదు, అది వాళ్ళందరికీ దీంతో సమాధానం చెప్పాడు. ఫస్ట్ డే కలెక్షన్ 21 కోట్లు దాటింది కదా, కలెక్షన్ మంచిగా. సో చాలా షార్ట్స్ లో సాయి పల్లవి కన్నా బాగా యాక్టింగ్ చేశాడని అంటారు. చెప్పాను చాలా మంది సినిమా చూసి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది సైపు యాక్టింగ్ మామూలుగా లేదు, అదే అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా కొట్టడం. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లో అనిపించేసరికి ఆయన మ్యూజిక్ వచ్చేసరికి హైప్, అంటే జనాలకి హైప్ వచ్చేసరికి వాళ్ళిద్దరు ఎమోషనల్, అంటే వాళ్ళిద్దరు కలిసి ఎక్కుంటారు, సినిమా మొత్తం కలిసి ఎక్కుంటారు, జస్ట్ ఫోన్ లోనే అనమాట వాళ్ళకి. ఆ వచ్చిన కొద్దిసేపు అలా కట్టి, అంటే మన గర్ల్ ఫ్రెండ్ మన ఊర్లోకి వెళ్ళిపోతే ఎట్లుంటా అనే టైప్ లో చూపించాడు. సాంగ్స్ ఎలా అనిపించిన? చాలా బాగున్నాయి. అంటే సాంగ్స్ మనకి బయట ఇచ్చింది 3 వినిపించాడు, బయట తర్వాత 4 ఆజాదీ అనే ఒక సాంగ్ ఉంటది, తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్ తో ఒకటి బీజియం వదిలాడు, అది బాగుంది. చంద్రమోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఒక అక్కినేని అభిమాని. ఆయన ఆ హీరో అభిమానిని, అంటే ఆయనకి నాగార్జునతో ఛాన్స్ రాలేదు తీయడానికి, ఛాన్స్ వస్తే కన్ఫర్మ్ ఖచ్చితంగా ఇస్తారు నాగార్జున గారు ఛాన్స్. బట్ నేను ఇప్పుడు ఆయనకి ఛాన్స్ టైం లేదు కదా, కన్ఫర్మ్ గా ఛాన్స్ ఇస్తాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రమోహన్ రెడ్డి గారు, ఆల్రెడీ మెసేజ్ కూడా చేశాను ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా హీరోకి మంచి డిసిషన్. థ్యాంక్ యూ. నాగ చైతన్య మూవీస్ లో మీకు బాగా నచ్చే మూవీ ఏంటి? శైలజ రెడ్డి ఇప్పుడు ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు, తప్పకుండా కొట్టాడు. అంటే సాయి పల్లవి గారితో ఒక మంచి డాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమాలో? చేయొచ్చు, బాగా చేస్తుంది కదా డాన్స్. ఓకే, సాంగ్స్ ఎలా అనిపించాయి మేడం? బాగుంది, సూపర్ హిట్. అవే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి రీల్స్ అవి. సాయి పల్లవి సినిమాలో ఉంది కాబట్టి సినిమా హిట్ అవుతుంది అంటారా? అవును, వేరే అమ్మాయి ఉంటే అంత నార్మల్ పోతుంది, ఉంది కాబట్టి కొంచెం. సాయి పల్లవి డాన్స్ బాగా చేస్తుందా, శ్రీలీల డాన్స్ బాగా చేస్తుందా? సాయి పల్లవినే బాగా చేస్తారు. శ్రీలీల నార్మల్ బాగుంటది కానీ ఈమె ట్రెడిషనల్ గా మంచిగా చేస్తారు. నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ ఎలా ఉంటుంది మేడం? బాగుంటది, ఫస్ట్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక సినిమా తీశారు కదా, లవ్ స్టోరీ, సో దాన్ని మించి ఉంటది అనుకోవచ్చా ఈ సినిమా? తప్పకుండా ఉంటది. ఓకే, అంటే స్టోరీ రొటీన్ ఉంటది అంటున్నారు. ఏం రొటీన్ గా ఉండదు, చూస్తే తెలుస్తుంది కదా నార్మల్.